కాదు పిల్లలకి ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఫ్రెండ్స్ ఉన్నారు, కొన్ని మంది హీరోస్ ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు జిమ్లో కలుసుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ ఇంటి దాకా అంతంత లేదు. అక్కడ జిమ్లోనే మాట్లాడుకుంటారు. ఇంటికి వచ్చి అంత ఫ్రెండ్స్ ఎవరు లేదు. ఇప్పుడు వాళ్ళు కాలేజ్ మేట్స్, స్కూల్ మేట్స్ వాళ్ళే వస్తున్నారు. ఇంకా అట్లా చూసుకుంటే నాకు 50-60 చిల్డ్రన్స్ ఉన్నారు. కాదు శ్రీహరి గారు మంచి లైమ్ లైట్లో ఉన్నప్పుడు డైరెక్టర్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఎంతోమందికి ఆయన హెల్ప్ చేశారు. ప్లస్ ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు కదా. వాళ్ళు ఎవరు అసలు ఆయన దూరం అయిన తర్వాత అసలు మిమ్మల్ని పలకరించలేదా ఎవరు? అదే సినిమా అనేది. పేరుంటే వస్తారు, తినటానికి వస్తారు, పని కావాలంటే వస్తారు, లేకపోతే లేదు. ఆయన లెవెల్స్ అన్ని, బాబా లెవెల్స్ అన్ని మినిస్టర్ దాకా ఉంటుంది. సో ఎవరికి ఏదైనా వెళ్ళి ఒక ఫోన్ చేస్తే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు లేదు. ఇప్పుడు నేను మినిస్టర్స్ తోటి, అంటే మినిస్టర్స్ తెలుసు వాళ్ళందరూ, మన ఇంటికి వచ్చిన బాబా ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళే. ఇప్పుడు నేను వెళ్ళి ఏమి అడుగుతాను వాళ్ళ దగ్గర? కానీ ఒక్కటండి, ఇప్పుడు శ్రీహరి గారికి జరిగింది మీరు కళ్ళారా చూశారు, జరగటానికి రీజన్స్ తెలుసు మీకు. తాగడం వల్ల కాదు, తాగడం వల్ల 100% కాదు, అది రాంగ్ ఇంజెక్షన్. ఎందుకంటే బాబా అప్పుడు తాగడం మానేసి 2 years అయింది. ఓకే, అంటే అంతకుముందు తాగింది ఏమైనా ఎఫెక్ట్ అయింది? లేదే, ఆయన ఈ వాజ్ ఆన్ ట్రీట్మెంట్. మేము వెళ్ళినప్పుడు కూడా ఆయన అదే పథ్యం అంటారు కదా, పథ్యం దాని మీద ఉన్నారు. ఉప్పు లేదు, ఆయిల్ లేదు, ఇంట్లో నుంచి ఫుడ్ వెళ్తుంది, దగ్గర ఉంటే ఇంటికి వచ్చే తింటారు. అది రాంగ్ ఇంజెక్షన్. అది కాదు. అసలు రాంబో రాజ్ కుమార్ సెట్లో ఏం జరిగింది? ఏం లేదు, నేనే వెళ్ళి డ్రాప్ చేస్తాను బాబాని. అక్కడ నుంచి అది ఏం స్టూడియో, అది చాలా దూరం స్టూడియో. అది నేను వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను. బోర్ కొడుతుంది రూమ్లో. డ్రాప్ చేసి వచ్చాను. అక్కడ వచ్చి కూడా ఆ పద్యం ఫుడ్ అదే పెరుగన్నమే తిన్నారంట అక్కడ. తర్వాత దోమలు ఎక్కువైంది. టు బీ ఫ్రాంక్, దోమలు ఎక్కువైంది. దోమలు అది బయట చాలా ఉండింది బాబాకి. ఓకే ఓకే, సడన్ అది ఇంకా ఒక్కరోజు షూటింగ్ ఉంది, ఆయనకి చేసిన ఇది వచ్చింది. ఆ రోజు వచ్చి అప్పుడు అదే బర్త్డే ఉండింది బాబాకి. బాబా బర్త్డేనో నా పిల్ల బర్త్డేనో, ఇది రెండింటికే కంపల్సరీ ఉంటారు. బాబా బర్త్డే లేకపోతే చిన్నవాడి బర్త్డే, మేఘాంశ్ బర్త్డే ఉండాలి. సో దానికోసం ఒకరోజు వెళ్ళేసి మళ్ళీ వచ్చి అది ఒకరోజు ఫినిష్ చేస్తామని వచ్చాము. వచ్చి బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని వెళ్ళాము. ఒకరోజు అది వెళ్ళి నైట్ షూటింగ్. నేను బాబాని వదిలేసి వచ్చాను. 2:12 అయింది. మళ్ళీ బాబా చెప్పారు ఇంకా 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 ఇది ఉంది అంటే, నేను చెప్పాను దోమలు, అది క్యారవాన్ ఓపెన్ చేసి లోపలికి వచ్చేస్తున్నాయి. నేను సెట్ దగ్గర కూడా పోలేదు. బాబా చెప్పాను, నువ్వు వెళ్ళిపోవే, దోమలు ఎక్కువ ఉంది, అక్కడ కూడా ఎక్కువ ఉంది, నువ్వు వెళ్ళిపోవే, ఇంకా 2-3 hours అంట, నేను చేసుకుని వచ్చేసాను అంటే నేను వచ్చేసాను. ముందు వచ్చేసి బాబాకి నాకు ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాను. ఈయన 2-3 o'clock అట్లా వచ్చారు. వచ్చిన తర్వాత ఫుడ్ ఆర్డర్ చేసిపోయారు. నేను బాబా ఇద్దరు తిన్నాము. నేను సగం తింటుంటే ఈయన వచ్చి, దావే నాకు ఒళ్ళంతా ఒకలా ఉంది, కొంచెం కాలు నొక్కువే అన్నారు. వెళ్ళి కాలు నొక్కుతున్నాను, ఫీవర్ ఉండింది. హోటల్ డాక్టర్కి ఫోన్ చేశాను, కింద రిసెప్షన్ ఫోన్ చేసా అని చెప్పి, ఇప్పుడు లేదమ్మా ఒక 10 minutesలో వస్తారన్నారు. డాక్టర్ వచ్చారు. వచ్చి ఆయన దగ్గర జ్వరం ఎక్కువ ఉంది, ఇంజెక్షన్ తీసుకుని రాలేదు, హాస్పిటల్ రండి అని చెప్పారు. నేను నైట్ మీద ఉన్నాను. వెంటనే మా స్టాఫ్స్కి ఫోన్ చేశాను, భాస్కర్ అన్న వాళ్ళందరూ వచ్చారు. వచ్చి నేను నైట్ మీద ఉండి నేను మార్చుకుని వచ్చే లోపల బాగా దిగి వెళ్ళిపోయారు. ఆ వేరే లిఫ్ట్లో వెళ్ళిపోయారు. నేను వచ్చి ఈ లిఫ్ట్ వెళ్ళంగానే ఆయన వెళ్ళిపోయారు. ఏ హాస్పిటల్ అని నాకు తెలియదు. మా మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్, అది నా అసిస్టెంట్ మాత్రం నాకు ఉంచారు. మిగతా వాళ్ళందరూ తీసుకెళ్ళిపోయారు. నీ వెనక మండి రాబోయే, ఇంజక్షనే కదా అన్నారు. లేదు బాబా నేను వస్తానని చెప్పాను. ఆయన వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోయినప్పుడు దగ్గర మార్నింగ్ అయిపోయింది. పోయారు. నేను వచ్చి, నాకు బండి లేదు. బండి నాకు వచ్చినప్పటికి 8:30-9 అయింది. బాంబే తెలుసు కదా ట్రాఫిక్ ఎట్లా ఉంటుందని. నేను భాస్కర్ నాకు ఫోన్ చేసి ఈ హాస్పిటల్ అడ్మిట్ చేశారని చెప్పారు. ఎందుకన్నా జ్వరంకి ఇంజెక్షన్ కదా అంటే, లేదమ్మా గ్లూకోజ్ సలైన్ ఎక్కిస్తున్నారు అని చెప్పారు. నేను వెళ్ళి అక్కడ చేరినప్పుడు 10:30-11 అయింది. వెళ్ళాను, మంచిగానే మాట్లాడుతున్నాను. నేను బాబా మాట్లాడాము, అల్లరి చేసుకున్నాము. ఈరోజు సాయంకాలం ఫ్లైట్కి వెళ్ళిపోతాం బాబా, ఆ 2 hours వరకు వచ్చి తర్వాత చేసుకుందామని చెప్పు అని చెప్పి ఈవినింగ్ ఫ్లైట్ వేయమని చెప్పాను. ఫోన్ చేసి మా చిన్నవాడు అంటే బాగా ఇష్టం, మేఘాంశ అంటే బాగా ఇష్టం బాబాకి. పెద్దవాడు నా సైడు, చిన్నవాడు ఆయన సైడు. ఫోన్ చేసి మేఘాంశ తోటి మాట్లాడారు, శశాంక్ తోటి మాట్లాడారు. వాడు వచ్చినప్పుడు చాక్లెట్స్ అడుగుతాడు ఎప్పుడు.
అమ్మ కొన్నదు నువ్వు తీసుకుని రా అప్ప ఎయిర్పోర్ట్ నుంచి అని చెప్పాడు. ఈ షాప్లో దొరుకుతుందని చెప్పారు. ముగ్గురు మాట్లాడుకునేటప్పుడు మళ్ళీ నేను మాట్లాడి అమ్మ ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చేస్తున్నామని చెప్పాను, టికెట్ వేయమని చెప్పేసాము. ఒక అమ్మాయి వచ్చి ఇంజక్షన్ వచ్చింది ఆ సలైన్ మీదనే వేసి మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఈయనకి నోరు తిరగడం సరిగా రావట్లేదు, అట్లా మాట్లాడుతున్నారు. నేను వెంటనే అది ఐసీయూ కాబట్టి బయటికి వెళ్ళి అరిచాను. హిందీ రాదు నాకు. అంటే ఒక తెలుగు అమ్మాయి కనిపించింది. నేను చెప్పాను ఇట్లా సో అంటే ఇట్లా ఇదంటే అమ్మాయి డ్యూటీ డాక్టర్స్ వస్తారు కదా, దాంట్లో ఒక తెలుగు అమ్మాయి ఉంది. నేను చెప్పాను సో ఇట్లా ఆయనకి ఇంజక్షన్ వేయగానే ఇట్లా ఇది అవుతుందండి అంటే మళ్ళీ వచ్చారు. నన్ను బయటికి ఆల్మోస్ట్ వెళ్ళగొట్టేశారు. నిన్న బయటనే చేసాను. అక్కడ మీకు తెలుసు ఐసీయూలో ఎంతమంది బయట ఉంటారని. సో నేను లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను, ఇది అవ్వట్లేదు. దీంట్లో కొంచెం ఇది ఉన్న వాళ్ళు లోపలికి దూరుతారు చూడండి ఐసీయూలో, కొంచెం తెలిసిన వాళ్ళు, కొంచెం ఇదిగా ఉన్నవాళ్ళు, విఐపీస్, అది వాళ్ళ మనుషులు అంటే కొంచెం దూరం. వాళ్ళతోటి నేను కూడా లోపలికి దూరిపోయాను. వెళ్ళిపోతే బావ కళ్ళంతా మూసి ఉంది, ఫుల్ ముక్కు నుంచి నోటి నుంచి బ్లడ్ కారుతుంది. వీళ్ళు తుడుస్తున్నారు, బెడ్షీట్ అంతా బ్లడ్ ఉంది, కింద అంతా బ్లడ్ చూడడం అరవడం మొదలు పెట్టేశాను. నన్ను బయటికి ఆల్మోస్ట్ తీసుకొచ్చి పడేశారు. వెంటనే బయటికి వచ్చేసి నా హ్యాండ్ బ్యాగ్ ఏమో భాస్కర్ నా దగ్గర ఉంది, మేకప్ అండ్ దగ్గర ఉంది. వాళ్ళ మీద దీన్ని తెలుసు కదా మీకు పెద్ద హాస్పిటల్ ఎట్లా ఉంటుందని, ఇక్కడ బిల్ కట్టండి అక్కడ బిల్ కట్టండి అని ఈయన తిరుగుతున్నారు. నా ఫోన్ 3 ఫోన్ ఉంటుంది, బావది 2 ఫోన్, మొత్తం 5 ఫోన్ ఆ బ్యాగ్లో ఉంది. నాకు నోటుకు ఎవరి నెంబర్ రాదు నాకు. దాంట్లో భాస్కర్ అన్న, బాబురావు అన్న అని వాళ్ళు మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్ మొత్తం వాళ్ళ పేరు దాంట్లో ఉంటుంది. ఫోన్ చేయడానికి లేదు. తర్వాత భాస్కర్ అన్న అటు ఇటు వచ్చి ఒక 2 అవర్స్ తర్వాత వచ్చారు. వస్తే కట్టేశానమ్మా కట్టేమని ఫోన్ మాత్రం తీసుకున్నాను. ఫోన్ తీసుకుని ఫస్ట్ వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేశాను, శ్రీనివాసరావుకి ఫోన్ చేసి అన్న నాకు భయం అవుతుందన్న ఇట్లా చూశాను నేనంటే సరే వస్తానని చెప్పారు. ఇదంతా జరుగుతున్నది ఒక 12 లోపల. ఇమీడియట్ ఫ్లైట్ ఉండింది కానీ ఆయనేమో ఆ టైంకి రాలేకపోయారో ఏమో, లేకపోతే టికెట్ దొరకలేదో నాకు అంత డీటెయిల్ తెలియదు. సో సాయంకాలం ఒక 5 o'clock 5:15 ఉంటుంది. నేను ఎక్కడ బిల్డింగ్ బయట ఇట్లా అందరూ కూర్చుంటారు చూడండి, అక్కడ కూర్చుని ఏడుస్తున్నాను. ఇంకా అప్పటికి డబ్బులు కడుతూనే ఉన్నారు భాస్కర్ అన్న. ఈ సినిమాలో వస్తుంది చూడండి, ఇంకా భాస్కర్ అన్న ఒక ఫోన్ నేను పెట్టుకున్నాను, బ్యాగ్ అన్న దగ్గర ఉంది, ఇంకా డబ్బులు కడుతూనే ఉన్నారు, తిరుగుతున్నారు. నేను ఆ ఫోన్ పెట్టుకుంటే కూర్చుని ఉంటే సడన్గా మా చెల్లిను మా తమ్ముడు వచ్చారు. నా చెల్లికి కొంత ప్రకాష్ రాజుకి అప్పుడు కలిసి ఉన్నారు. చెల్లికి ప్రకాష్ రాజుకి కొంత ఫ్రెండ్స్ ఉన్నారంట అక్కడ. సో వాళ్ళని చూడడానికి వచ్చి ఉంటుంది, ప్రకాష్ వాళ్ళు కలిసి వచ్చి ఉంటారు, మా తమ్ముడు కూడా వచ్చి ఉంటారు అని అనుకున్నాను. వచ్చి ఏంటంటే చెప్పాను బావని ఇక్కడ అడ్మిట్ చేశారు. ఎవరు చెప్పారంటే లేదు చెప్పారు ప్రకాష్ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు అని. వాళ్ళ మనుషులు కూడా ఒక దగ్గర 10 బండి దాకా వేసుకుని వచ్చారు. అక్కడ ఆయన ఒక పెద్ద దాదా అంట, తమిళ అతను. సరే వాళ్ళందరూ వచ్చారు, ఇంట్రడ్యూస్ చేశారు. అన్నది తమిళ్ చెప్పాను, అన్నది మీద అడిచినామని చెప్పాను. లేదమ్మా నాங்கள் పాతుకురాం మేము చూసుకుంటామని చెప్పారు. నేను పొద్దున్నుంచి అక్కడే కూర్చున్నాను, ఆల్మోస్ట్ 4-5 hours అక్కడే కూర్చున్నాను. మా చెల్లి అడిగింది దా హోటల్కి వెళ్ళి ఒక టీ తాగి వస్తాము అని చెప్పింది. తిన్నామని అడిగింది, లేదు రాత్రి ఇట్లా ఈ టైంకి తిన్నాము, దాంట్లో బాబాజీ అంటే అది తినలేదు అంటే సార్ రూమ్కి వెళ్ళి ఒక కాఫీ తాగితే వస్తాం రా అంటే నాకు మంచినీళ్ళు కావాలి లేత అని చెప్పాను. అంటే హోటల్ దాకా వెళ్ళేసి ఒక కాఫీ తాగేసి రామని చెప్పి నన్ను హోటల్కి తీసుకెళ్ళింది. ఒక 6-7 o'clock ఉంటుంది. హోటల్కి వెళ్ళాము, వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళాను. వాష్రూమ్కి వెళ్ళేసి కాఫీ ఏదో అడిచి ఆ తమ్ముడు కూడా వచ్చాడు, నాకన్నా పెద్దవాడో చిన్నవాడో తెలియదు, ఆ దాదా అని చెప్పారు, ఆయన పేరు మర్చిపోయాను సారీ. ఆయన కూడా వచ్చారు, ఆయనతోటి వెనక కార్లో ఆయన ఒక 10 మంది దాకా వచ్చారు. వచ్చి హోటల్కి వచ్చేసి మా రూమ్కి వచ్చేసి కాఫీ ఆర్డర్ చేసింది. తర్వాత నేను బట్టలన్నీ చెప్పింది, నేను చెప్పాను లత మెడ్రాస్ తీసుకెళ్ళిపోతాము, అక్కడ మన డాక్టర్ ఉన్నారు కదా బాబా డాక్టర్, ఆయన దగ్గర ట్రీట్మెంట్ చేస్తాము అని చెప్పాను. సరే బట్టలన్నీ ప్యాక్ చేస్తామని చెప్పింది. ప్యాక్ చేసుకున్నాము, అటు నుంచి అటే వెళ్ళిపోతాము, మన నైట్ ఫ్లైట్ ఉంటుంది, బాబాని అక్కడికి తీసుకెళ్ళిపోతామని చెప్పేసి రూమ్ అంతా ఖాళీ చేసుకొని వచ్చి మళ్ళీ అక్కడికి వచ్చాను. ఒక 9 o'clock ఉంటుంది ఇవన్నీ జరిగి. ఒకళ్ళు వచ్చి ఉంటే శ్రీనివాసరావు వచ్చారు. వచ్చి
ఎక్కడ బాబా ఎక్కడని అడిగారు. నేను చెప్పాను, అన్న రూమ్లో ఉన్నారన్నా, నన్ను క్లీన్ చేస్తున్నారు, నన్ను మళ్ళీ లోపలికి వదలట్లేదన్నా అని చెప్పారు. అప్పుడు దాకా నాకు తెలియదు. బాబా పోయింది నాకు తెలియదు. ఇది 3:30కి 4 o'clock జరిగింది. నాకు ఎగ్జాక్ట్ టైం తెలియదు. 3:30కి వచ్చింది ఆ న్యూస్. 3 to 4 మధ్యలో వచ్చింది అనుకుంటాను. ఇక్కడ ఇది న్యూస్లని ఫ్లాష్ అయి ఉంది. అది చూసుకొని వీళ్ళిద్దరు వచ్చి ఉన్నారు. వాళ్ళకి తెలుసు నేను బాబా అంటే ఎంత పిచ్చి అని. వాళ్ళు నాకు చెప్పలేదు. వాళ్ళ అన్నయ్య వస్తే వీళ్ళు చెప్పేశారేమో తెలియదు, నాకు చెప్పలేదు. మళ్ళీ మెల్లగా కూర్చోబెట్టుకొని మెల్లగా ఇట్లా చెప్పారు, ఇట్లా లేదు అని. నేర్చుకొని వెళ్ళి చూడముకుంటే అక్కడ ఆయన మొత్తం ఇది చేస్తున్నారు. కళ్ళుదానం కూడా చేశారంట బాబా, నాకు తెలియదు, మొన్న చెప్తున్నారు. తర్వాత వచ్చి ఆఫీస్ రూమ్కి పిలిచారు. అప్పటికి ఏమైందంటే జనాలు చుట్టేశారు ఆ హోటల్ మొత్తం. ఎందుకంటే నేను తమిళ్లో చేశాను, తెలుగులో చేశాను. ఆయన తెలుగులో బాగా పేరున్నాను కదా. చుట్టూ జనాలు చేసి రాళ్ళు కొట్టడం అది ఇది అంతా మొదలు పెట్టేశారంట. అప్పుడు డాక్టర్స్కి వచ్చి ఆయన వచ్చి ఫేమస్ యాక్టర్ అని తెలిసి నన్ను పిలిచారు. అప్పుడు నేను లత వాళ్ళ అన్నయ్య వచ్చారు. వచ్చి దీని మీద సంతకం పెట్టమని చెప్పారు. నేను పెట్టానని చెప్పాను. నేను ఎందుకు పెడతాను, నా కళ్ళు నేను అక్కడ ఉన్నాను. ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఉన్నాను. అప్పుడు దాకా ఫోన్లో నా పిల్లలతోటి మాట్లాడినవాడు, నాతోటి ఇద్దరు నవ్వుకున్నాము, జోకులని వేసుకుని నవ్వుకున్నాము. నేను వచ్చి సిస్టర్ బాగుందా అది ఇది చెప్పి అల్లరి చేశాను బాబాని. అల్లరి చేసుకుని మాట్లాడుతున్నప్పుడు ఇంజెక్షన్ వేసిన తర్వాత ఈ కళ్ళు తిరగడం ఇది చూశాను. నేను వేయనని చెప్పాను. నేను ఇదే ఉంటే కూడా పోస్ట్ మార్టం అది ఉంటే కూడా నేను చెన్నైలో మా డాక్టర్లో మా దగ్గర కిమ్స్లో ఒక డాక్టర్ చూసేవాళ్ళు, నేను అక్కడే చేసుకుంటాను, ఇక్కడ చేయనని చెప్పేశాను. మళ్ళీ వాళ్ళ బతుకులాడి అది ఇది చెప్పి లేకపోతే బాడీ ఇవ్వమని చెప్పి సంతకం పెట్టాను. సరే మళ్ళీ వచ్చి చూసామంటే లేదు, ఆల్రెడీ ప్యాక్ చేసేసారు. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ 5 o'clock 5:50కి ఏదో ఫ్లైట్ ఉండింది, అక్కడ తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చి బావాని ఇక్కడే ఇంట్లోనే చూశాను. అందరు చెప్పారు కేసు వేయండి మీకు కోర్టులో డబ్బులు వస్తుంది అన్నారు. కోర్టులో డబ్బులు వచ్చి ఇప్పుడు ఇంకా అది దాన్ని పెట్టుకొని ఏం చేస్తాం, ఈ కోర్టులు తిరగాలి. నా పిల్లల్ని చూడడానికి ఎవరు లేదు ఇక్కడ హైదరాబాద్లో. వదిలేశాను అంతే. డబ్బు అని కాదు కానీ కొంచెం న్యాయం జరగాలనే ఇది. అదే డబ్బు పెట్టుకొని ఏం చేస్తాను, ఇప్పుడు ఉన్న ఈ వయసు ఉంటే నేను తిరిగేదాన్ని, లేకపోతే ఇక్కడ మార్చుకుని ఏదైనా చేసేదాన్ని. అప్పుడు నా పిల్లల్ని చూడడానికి ఎవరు లేదే, పిల్లల్ని చూడడానికి కూడా ఎవరు రాలేదు కదా. మెడ్రాస్ నుంచి నా 2 తమ్ముళ్ళు మాత్రం వచ్చి లాస్ట్ మినిట్ వాళ్ళు 15 days చచ్చిపోతున్నారంటే అప్పుడు వెళ్ళారు. అప్పుడు కూడా వాళ్ళ ఇంటికి పిల్లల్ని నెలకి ఒకసారి నేను తిడితే వెళ్తారు చెన్నైకి. మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తారు, ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చేస్తారు. నన్ను వదిలేసి అటు ఇటు పోలేదు. అరుణని నా ఓన్ బ్రదర్, ప్రసన్న వచ్చి సేమ్ స్కూల్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళ అమ్మ ప్రసన్న వాళ్ళ అమ్మ చనిపోయింది, దాన్ని కూడా వెళ్ళేసి మళ్ళీ నెక్స్ట్ డే ఫ్లైట్కి వచ్చేసాడు. ఇంకెవ్వరు లేదు, నేనే 2 బాబులు మా 2 తమ్ముళ్ళు అంతే ఉన్నాము. సో అది లోకం అంటే, అలా జరిగింది. చుట్టాలంటే అంతే. ఓకే.